అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆంజనేయులు, తాడపత్రి సేల్స్ ఆఫీసర్, ర్యాండమ్ అగ్రోవేట్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు వ్యవసాయానికి కావాల్సిన ప్రధాన వనరు భూమి. ఈ ప్రధాన వనరుకు ఎక్కువగా రసాయన ఎరువులు పోసి మొక్క జీవసత్వాన్ని, నేల జీవసత్వాన్ని కోల్పోయి క్రమంగా భూమి చౌడువారిపోవడము, పెరుగుదల సరిగ్గా లేకపోవడము ఈ విధంగా జరుగుతుంది. ఈ జీవ ఎరువులు కావాలంటే సివిడి ఎక్స్ట్రా, హ్యూమిక్ యాసిడ్, సీవీడు, ఫల్విక్ ఈ విధంగా మనం ఇవ్వాలి. ఈరోజు మనం వచ్చేసి సివిడి ఎక్స్ట్రా గురించి తెలుసుకుందాం. సివిడి ఎక్స్ట్రా కావాలంటే ఐఎన్ఎం పాటించాలి, అంటే సమగ్ర పోషక యాజమాన్య పద్ధతి. ఆ సమగ్ర పోషకాన్య పద్ధతి ఏ విధంగా పాటించాలంటే మొక్క యొక్క 5 ప్రధానమైన 5 దశలలో ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాస్తో పాటు సిఎంఎస్ కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ దాంతోపాటు సూక్ష్మ పోషకాలను అందిస్తూ మితిమీరిన వ్యవసాయంపై మితిమీరిన వ్యయం తగ్గించి ప్రథమ పోషకాలను ఇవ్వడమే ర్యాండమ్ అగ్రోవేట్ కంపెనీ వారి ప్రధాన లక్ష్యం. అలాగే ఈరోజు మనం యాడికి మండలం కొట్టాలపల్లిలో ఉన్నాం. ఈరోజు రైతు రోషప్ప గారు మన దగ్గర ఉన్నారు. మన ర్యాండమ్ ప్రొడక్ట్లు మరి మన ర్యాండమ్ ఉత్పాదనలు వారు వాడడం జరిగింది. ఏ విధంగా వాడారో, వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు అందాయో మనం ఈరోజు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రోషప్ప గారు. నమస్కారం. ఏ ఊరన్నా మీది? యాడికి కొట్టాలపల్లి. కొట్టాలపల్లి. ఎన్ని రోజుల పైరు అన్న ఇది? అరటి ఈ 2 నెలల పైరు. 2 నెలల పైరు. మీకు ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉందన్న? మీకు ఇంతకుముందు సరిత లేకపోవడము, ఈ చెట్టు నలుగురు కావడము, చెట్టు ఎర్రగా కావడము ఈ విధంగా ఉంది. ఈ మందు పోసిన తర్వాత బాగానే వచ్చింది పైరు. ర్యాండమ్ వారి పైటోజిమ్ అన్నమాట. ఇందులో వచ్చేసి సివిడి ఎక్స్ట్రా, అమినో యాసిడ్ ఈ విధమైన కావాల్సిన న్యూట్రియన్స్, పోషకాలు, జీవ ఎరువులు ఉండడం వల్ల మొక్క వేపుగా పెరగడమే కాకుండా నలుపుదనంతో బాగా ముద్దు కూడా బాగా రావడం జరుగుతుంది. కావున రైతులు తామెల్లరూ ర్యాండమ్ ప్రొడక్ట్లు వాడండి, మంచి ఉత్పాదనను పొందండి, దిగుబడి ఎక్కువ సాధించండి. నమస్కారం.